చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. 52 రోజుల తర్వాత నానిపై దాడి కేసులో 37వ నిందితుడిగా చేర్చారని మండిపడ్డారు. దుబాయ్లో స్నేహితుడి పెళ్లికి మోహిత్ రెడ్డి వెళ్తుంటే బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు దిగితే ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని భాస్కర్ రెడ్డి హెచ్చరించారు. భాస్కర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే పులివర్తి నాని తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని శిక్షించడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి తాను 2 నెలలు ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. చట్టాన్ని తాను ఎప్పుడూ గౌరవిస్తానన్నారు పులివర్తి నాని. మీరందరూ కూడా గమనించారు, ఒక కొత్త నాటకం. ఎంత దారుణం, దుర్మార్గం, అప్రజాస్వామికం అంటే ఈ ప్రజలు ఆశ్చర్యపోయే అంత దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 14వ తారీఖు రాత్రి 9 గంటల వరకు మోహిత్ సాక్షాత్తు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా ఎన్నికల అధికారులు, అబ్జర్వర్ల సమక్షంలో ఈవీఎం స్క్రూటినీ జరుగుతుంటే లోపల ఉన్నాడు. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. ఏమీ తెలియదు తనకి ఇక్కడ జరిగిన గొడవ కూడా. ముందు రోజు 18వ తేదీ రాత్రి కూచువారపల్లి అనే గ్రామంలో చంద్రగిరి మండలంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అందరూ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్లు 2 తగలబెట్టారు, ఇల్లు తగలబెట్టారు, కట్టేసి చొప్పులతో కొట్టారు, మనుషుల మీద పాసు పోసారు, మూత్రం పోసారు, దుర్మార్గంగా చేశారు. ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మొదటి నుంచి మేము చెప్తున్నాం, నాని గారి పైన దాడి జరగలేదు, నాని కారు పైన దాడి జరిగినట్టే